సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వీడియో మొదలు పెడుతున్నానండి. బాబా గారు ఈరోజు ఏ సందేశం అందిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి ఫ్రెండ్స్. తల్లి, నీ నమ్మకమే నీ ఆయుధం. ఊహించని అదృష్టమే నీ జీవితంలోకి రాబోతుంది. ఇది ఎవ్వరూ తప్పించలేరు అంటూ సాయి ఈ క్షణం మనందరి కోసం జీవితంలో భగవంతుడు ఏ సమయానికి ఏమివ్వాలో అన్నీ చక్కగా ఒక్కసారిగా జీవితంలో అన్ని ఉన్న పలంగా సమకూరుస్తారు. అది నీ ఊహకు కూడా అందదు. ఇంత గొప్ప అదృష్టం నా జీవితంలో కూడా ఉందా అని ఆశ్చర్యపోతావు. అంతటి అద్భుతాలు బాబా గారు భక్తుల పట్ల గొప్ప జీవితాన్ని అందిస్తారు. దీనికి నిదర్శనం ఈ క్షణం సాయి అందిస్తున్న ఈ గొప్ప సందేశమే ఉదాహరణ. ఒక చిన్న కథ ద్వారా, ఒక పిట్ట కథ ద్వారా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఒక గ్రామంలో సింహాద్రి అనే యువకుడు ఉండేవాడు. ఆ సింహాద్రి చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్నవారందరికీ సహాయం చేస్తూ, అందరికీ తోడుగా ఉంటూ, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంతో కొంత సంపాదిస్తూ కాలాన్ని నెట్టుకొచ్చేవాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా తన ఇంటి ప్రక్కనే గొప్ప పేరున్న భద్రాచలం అనే సంపన్నుడు ఉండేవాడు. అతను సింహాద్రిని చాలా హీనంగా చూసేవాడు. ఒకరోజు భద్రాచలం ఇంట్లో దొంగతనం జరుగుతుంది. 100 బంగారు నాణ్యాలు పోతాయి. అవి ఎవరు దొంగతనం చేశారో ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడు భద్రాచలం తన ఇంటి ప్రక్కన ఉన్న సింహాద్రిని అనుమానించి సింహాద్రితో ఇలా అంటాడు: నువ్వే నా ఇంట్లో దొంగతనం చేశావు. మర్యాదగా నిజం ఒప్పుకుంటావా లేదా? లేదంటే నిన్ను రాజభటులకు అప్పజెప్పమంటావా? నేను నిజం చెబుతున్నాను. నేను ఎప్పుడూ కూడా దొంగతనం చెయ్యను అని సింహాద్రి అంటాడు. అయినా ఈ సంగతి నాకు తెలియనే లేదు. అది ఎవరు చేశారో ఏంటో నాకు అస్సలు తెలియదు అని సింహాద్రి అంటాడు. ఈ విధంగా సింహాద్రి ఎంత చెప్పినా ఆ భద్రాచలం చాలా దుర్భాషలాడుతూ చుట్టుప్రక్కల ఉన్న వారు కూడా సింహాద్రే దొంగతనం చేశాడు అంటూ అనుమానిస్తారు. ఇలా కొంతమంది అక్కడున్నవారు ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఎందుకో ఏంటో సింహాద్రి ఏమీ లేనివాడు కాబట్టి అతని మీదే అనుమానంగా ఉంది అని ఒకరు, నాకు అనుమానంగా ఉంది అని మరొకరు. ఈ విధంగా సింహాద్రి దొంగతనం చేయలేదని ఎంతగా చెప్పినా ఆ భద్రాచలం మాత్రం చుట్టుపక్కల ఉన్నవారితో కలిసి వినిపించుకోకుండా నానా మాటలంటారు. ఇక చేసేదేమీ లేక సింహాద్రి ఇలా అంటాడు: నేను మీకు ఇంతవరకు అన్ని విషయాలలోనూ నమ్మకంగా చేస్తూ వచ్చాను, కానీ మీరు నన్ను అవమానించి అనుమానిస్తున్నారు. ఇక నేను ఈ ఊర్లోనే ఉండను అని అక్కడి నుండి సింహాద్రి వెళ్ళిపోతాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పెద్ద గాలివాన రావటం మొదలవుతుంది. కానీ ఊరు దాటి వెళ్ళడానికి ఒక నది దాటవలసి వస్తుంది. నది ప్రవాహం దగ్గరకు వెళతాడు. కానీ సింహాద్రి బోరున వర్షం కురుస్తూ ఉంటుంది. అయినా సరే అదంతా పట్టించుకోకుండా, ఆగకుండా సింహాద్రి అక్కడ నుండి ఒక చిన్న పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. జోరుగా గాలివాన రావడం వల్ల ఆ పడవ అడవి మార్గం గుండా వెళ్లి అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టుకు తాకి ఆగిపోతుంది. అప్పుడు సింహాద్రి నెమ్మదిగా ఆ పడవలో నుండి దిగి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. కొంతసేపటికి ఆ వర్షం ఆగిపోతుంది. పెద్ద వర్షం పడడం వల్ల అక్కడున్న చెట్టు పైన ఒక పక్షుల గూడు ఒకటి కింద పడి అందులో నుండి ఒక పక్షి పిల్ల బయటికి వస్తుంది. అది చూసిన ఈ సింహాద్రి అయ్యో అంటూ బాధపడతాడు. తీరా చూస్తే దాని కాలికి కూడా గాయమయ్యి ఉంటుంది. అది గమనించిన తర్వాత చిన్న పిల్ల కదా అనుకుని దానికి తెలిసిన ఒక పసరు మందు వేసి కాలుకు కట్టు కడతాడు. ఇక ఆ తర్వాత ఆ పక్షి పిల్లను భద్రంగా తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అక్కడికి ఆ పక్షి పిల్ల యొక్క తల్లి కొంతసేపటికి వస్తుంది. అక్కడ జరిగినదంతా ఆ పిల్ల ద్వారా తెలుసుకుని సింహాద్రి పట్ల కృతజ్ఞతాభావంతో ఆ పక్షి సింహాద్రితో ఇలా అంటుంది: నువ్వు నా బిడ్డను కాపాడావు. నీ మేలును ఈ జన్మలో మరిచిపోలేను. నాకు తెలిసిన ఒక విద్య ఉంది. దానిని నేనిప్పుడు నీకు నేర్పుతాను. అది భూమి మీద ఏ ప్రాణి అయినా సరే ఏం మాట్లాడుకున్నా వారి భాష నీకు అర్థమవుతుంది అంటూ సింహాద్రి చెవిలో ఏదో చెబుతుంది. ఇక అప్పటి నుండి సింహాద్రికి పక్షులు, జంతువులు ఏం మాట్లాడుకున్నా అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఈలోపు సింహాద్రి ఇంతకుముందు ఉన్న ఊర్లో
భద్రాచలం ఇంట్లో దొంగతనం జరిగిన విధంగానే ఇంకా కొన్ని ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అదే విధంగానే రాజుగారి కోటలో కూడా దొంగతనం జరుగుతుంది. ఖజానా మొత్తం ఎత్తుకుపోతారు. రాజుగారు విశ్రాంతి మందిరంలో నుండి ఆలోచిస్తూ ఉండగా రాజభటులు హడావిడిగా అక్కడికి వచ్చి రాజుతో ఇలా అంటారు, అయ్యా రాజుగారు, అంతఃపురంలో కూడా మన ఖజానాని కాజేశారు. అంతేకాకుండా మన ఊర్లో కూడా అక్కడక్కడ దొంగతనాలు జరుగుతూ వస్తున్నాయి. అది విన్న మహారాజు అందరినీ అక్కడికి సమావేశపరిచి ఈ విధంగా అంటారు, ఎవరైతే ఆ దొంగని పట్టిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాను అని రాజుగారు అంటారు. ఆ తర్వాత ఒక రచ్చబండ దగ్గర దండోరా వేయిస్తారు. ప్రజలందరూ గుమికూడి ఉండగా ఇందు మూలంగా ఏమనగా మన ఊర్లో ఎక్కడ చూసినా దొంగతనాలు జరగడం వల్ల, అలాగే రాజుగారి కోటలో దొంగతనం జరగడం వల్ల ఎవరైతే ఈ దొంగతనం చేస్తున్నారో వారిని పట్టించగలిగితే వారికి తప్పకుండా యువరాణిని ఇచ్చి వివాహం చేస్తాను అని దండోరా వేయిస్తాడు మహారాజు. ఇదిలా ఉండగా సింహాద్రి అడవిలోనే అక్కడక్కడ తిరుగుతూ పండ్లను తింటూ హాయిగా జీవనం చేస్తూ ఉంటాడు. రాజుగారు దండోరా వేయించిన విషయం అతనికి తెలియదు. అడవిలో ఉన్న సింహాద్రి ఒకరోజు నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా 2 చెట్లు మాట్లాడుకుంటూ ఉండడం ఆ శబ్దాన్ని వినిపించి అక్కడ ఆగి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విందామని అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. ఒక చెట్టు ఇలా మాట్లాడుతుంది, ప్రతిరోజు ఒక దొంగ తన దోచుకుంటున్న ధనం బంగారమంతా ఆ పక్కనున్న పెద్ద చెట్టు త్వరలో దాచిపెట్టి వెళుతున్నాడు అని ఒక చెట్టు మరొక చెట్టుతో అంటుంది. అది విన్న సింహాద్రి ఇది నిజమా కాదా అని చెట్టు త్వరలో చూడగా నిజంగానే అక్కడ ధనం బంగారం దాచిపెట్టి ఉండడం గమనిస్తాడు. అవును నిజమే, ఆ 2 చెట్లు మాట్లాడుకుంటున్నది అక్షరాల నిజం. అయితే ఇక్కడే ఎక్కడో ఆ దొంగ కూడా ఉండే ఉంటాడు అని సింహాద్రి మనసులో అనుకుని ఇక ఆ చుట్టుప్రక్కల ఆ దొంగ గురించి వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా 2 పక్షులు చెట్టు మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాయి. అది విన్న ఈ సింహాద్రి అక్కడే నిలబడి ఇవి ఏం మాట్లాడుకుంటాయో విందామని ఆగుతాడు. ఒక పక్షి ఇంకొక పక్షితో ఇలా అంటుంది, ఏమే విన్నావా, ఇది రుద్రుడు అనే దొంగ ఇక్కడికి 2 కొసల దూరంలో ఉన్న ఒక ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇలా 2 పక్షులు మాట్లాడుకోవడం గమనిస్తాడు. ఇదంతా విన్న సింహాద్రి అక్కడికి వెళ్ళి చూడగా ఆ దొంగ రుద్రయ్య నిద్రిస్తూ ఉంటాడు. ఇంతలో 2 కోతులు అక్కడే ఉండి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ రుద్రయ్య గురించి రాజుగారు దండోరా వేయించారు ఏమని అని ఇంకొక కోతి అడుగుతుంది. ఆ ఊర్లో దొంగతనాలు చేయడమే కాకుండా రాజుగారి ఖజానా కూడా దోచుకున్నాడంట. ఇతని పట్టించిన వారికి రాజుగారు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని దండోరా వేయించాడు అని ఆ కోతి ఇంకొక కోతితో చెబుతుంది. అది విన్న సింహాద్రి మనసులో ఇలా అనుకుంటాడు, నేను గనక ఈ రుద్రయ్యని రాజుగారికి పట్టిస్తే ఆ ఖజానా మొత్తం రాజుగారికి దక్కించిన వాడినవుతాను. ఇక నా మీద పడిన దొంగతనం అనే అపవాదం కూడా తొలగిపోతుంది అనుకుంటూ సింహాద్రి విరోచితంగా ఆ దొంగతో పోరాడి ఆ దొంగను బంధించి రాజుగారికి అప్పగించి దొంగతనం చేసిన సొమ్ముని ఎక్కడ దాచాడో రాజుగారికి తెలియచేస్తాడు. రాజుగారు ఆ దొంగని చెరసాలలో బంధించి ఆ యువరాణిని సింహాద్రికిచ్చి వివాహం జరిపిస్తాడు. అలా అనాథగా పెరిగిన సింహాద్రి తన నిజాయితీ మంచితనంతో చివరికి రాకుమార్తెనే వివాహమాడి ఆ రాజ్యానికి బుల్లిరాజు అవుతాడు. అప్పుడు తన ఇంటి ప్రక్కనే ఉన్న భద్రాచలం కూడా అక్కడికి వచ్చి ఇలా అంటాడు, నేను మీ మీద దొంగతనం అనే అపవాదం వేసి మిమ్మల్ని నిందించునందుకు నన్ను క్షమించండి అని అంటాడు. చూశారు కదా, ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే ఊహించని అదృష్టం మన జీవితాలలో ఎలా రాబోతుందో ఇప్పటికైనా అర్థమైందా? ఈ కథలోని సింహాద్రి జీవితం ఎలా ఉండేది, అతను ఊహించని విధంగా ఉండేది ఒకప్పుడు. కానీ చివరికి అతను ఒక రాజ్యం ఏలేవాడవుతాడు. అది ఆ సింహాద్రి తన జీవితంలో ఊహించని జీవితంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నిజాయితీని, తన కష్టాన్ని నమ్ముకుంటూ బ్రతకగలిగితే, ఒకరి సొమ్ము మనము ఎప్పుడూ కూడా ఆశించకుండా బ్రతకగలిగితే చివరికి ఆ భగవంతుడు మన జీవితాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెడతాడు. అది ఊహించని విధంగా ఉంటుంది.
అలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలంటే మన జీవితాలలో కూడా మనం ఎప్పుడూ కూడా మన కష్టాన్ని నమ్ముకోవాలి, ఎప్పుడూ కూడా మనం నమ్మకంతో ముందుకు సాగాలి. ఎంతటి కష్టం ఎదురైనా సరే ఈ జీవితానికి ఈ కష్టం అనేది చాలా చిన్నది అని భావించి మనం సాయి మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితో బ్రతుకుతూ ముందుకు సాగగలిగితే తప్పకుండా మంచి మార్గం, మంచి భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం బాబా గారు మనకు అందిస్తారండి. మరి ఈ రోజు బాబా గారు చెప్పిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.